హలో గైస్, నేను వచ్చేసి మీ యానిమీ లవర్ తెలుగు అన్నమాట. ఇంకొక మంచి యానిమీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యానిమీ పేరు వచ్చేసి మై వైఫ్ ఈజ్ నో ఎమోషనల్ అనమాట. ఈ యానిమీ అనేది ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈ యానిమీ స్టార్ట్ అవుతుంది ఒక టోక్యో సిటీ అనే ఒక సిటీలో అనేది యానిమీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన మెయిన్ క్యారెక్టర్ అనేది ఒక ఆఫీస్లో అనేది వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అతని పేరు వచ్చేసి అసాయి అనమాట. అతని పేరు వచ్చేసి అతను అనేది వర్క్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. కానీ అతనికి అనేది టైం అనేది చాలా లేట్ అవుతుంది అనమాట. వర్క్ కంప్లీట్ చేసేసరికి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని టైం అనేది చూసి చాలా లేట్ నైట్ అయితే అవుతుంది అనమాట. అతను ఏం చేస్తారంటే అతను డైరెక్ట్గా వెళ్ళి ట్రైన్ అనేది ఎక్కుతారనమాట. ట్రైన్ ఎక్కి అనుకుంటాడు, అసలు నేను ఇక్కడ వచ్చి 3 yearsగా వర్క్ చేస్తున్నాను, కానీ నాకు ఇంతవరకు ఒక్కరు కూడా తెలియదు. నాకు ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఒంటరిగా ఉంటాను, అలానే నేను వచ్చేసి వర్క్లో కూడా చాలా బిజీగా ఉంటాను, అదేవిధంగా నాకు వచ్చేసి ఇంట్లో వర్క్ చేసుకొని కూడా టైం కూడా ఉండదు అని అంటారనమాట అసాయి వచ్చేసి. అదేవిధంగా అసాయికి వచ్చేసి అతను కిరా ఇంట్లోనే ఉంటాడనమాట. అసాయి వచ్చేసి అసాయి ఇంట్లోకి వెళ్ళగానే ఒక అమ్మాయి అనేది వెల్కమ్ హోమ్ మాస్టర్ అని అంటుంది అనమాట. ఆమె వచ్చేసి ఆ అమ్మాయిని మనం చూస్తామన్నమాట. ఆ అమ్మాయి వచ్చేసి ఒక రోబోట్ అనమాట. ఆమె వచ్చేసి మన అసాయి అని చెప్తాడు, ఈ యొక్క రోబోట్ అనేది నేను అనేది ఇంట్లో వర్క్ చేసుకొనికనే పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, అదేవిధంగా నా యొక్క డ్రెస్సెస్ అనేది వాషింగ్ కూడా చేస్తుందని చెప్తాడు అనమాట మన అసాయి వచ్చేసి. అదేవిధంగా పోయి అసాయి అడుగుతాడు, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అసాయి అడుగుతాడు అనమాట. ఆమె పేరు వచ్చేసి మీనా అనమాట. మీనా, ఈరోజు నువ్వు ఏం కర్రీ వండావు అని అడుగుతాడు అనమాట. ఈరోజు మన డిన్నర్లో ఏంటిదని అడుగుతాను అనమాట మీనాని. ఇప్పుడు మీనా అంటుంది, మీ యొక్క ఫేవరెట్ అయిన ఎగ్ రైస్ అని నేను ప్రిపేర్ చేశాను అని అంటుంది అనమాట. అప్పుడు అసాయి అంటాడు, నువ్వు సేమ్ నా ఒక వైఫ్ లెక్క కేరింగ్గా చూసుకుంటావు అని అంటారు అనమాట. అప్పుడు అనేది మీనా అనేది అసాయి దిక్కు చూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అసాయి అనేది దెబ్బకి నర్వస్ అనేది అయిపోతాడు అనమాట. అప్పుడు అసాయి అంటాడు, నేను ఉత్తునే అన్న ఇదంతా నువ్వేం పెట్టుకోక మనసులా అని అంటారు అనమాట. అప్పుడు ఆ అమ్మాయి అనేది వర్క్ అనేది చేస్తూ ఉంటాను అనమాట. ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి అసాయి వచ్చేసి ఒక దగ్గర కూర్చొని నేను ఈ విధంగా ఎందుకు ఆలోచించాను అని అనుకుంటాను అనమాట. అప్పుడు అనేది మీనా వచ్చేసి అసాయి దగ్గరికి వెళ్ళి అసాయికి అనేది ఫుడ్ అనేది ఇస్తుంది అనమాట. ఆ ఫుడ్ మీద వచ్చేసి ఐ లవ్ యూ అసాయి అని ఉంటుంది అనమాట. అనేది షాక్ అయిపోతాడు అనమాట. అసలు మీనా ఈ విధంగా ఎలా రాసింది, ఇది ఒక రోబోట్ కదా అని అనుకుంటాడు అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇదేదో మిస్టేక్లో జరిగిపోయిందిలే అని అనుకుంటాడు. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మీనా యొక్క మాన్యువల్ అని చదువుతూ ఉంటారు అనమాట. అసలు ఈ విధంగా ఎలా జరిగింది, ఆమె అంటే ఎవరైనా ఫిక్స్ గిట్లా చేశారా ఈ విధంగా రాయమని అని అనుకుంటారు అనమాట ఆ రోబోట్ లోపల. దాని తర్వాత వచ్చేసి ఆ మీనా అనేది లేచి అనేది వర్క్ చేసుకొని అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనోడు ఏమనుకుంటాడంటే ఈరోజు కూడా ఆ విధంగా ఏమో రాస్తుందేమో అనుకొని ఆమెతో అనేది వర్క్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. కానీ మన అసాయికి అనేది ఏ వర్క్ రాదన్నమాట ఫుడ్ తయారు చేయడంలో. అప్పుడు అసాయి అనేది అంతా ఆగమాగం చేస్తూ ఉంటారు అనమాట వర్క్ వచ్చేసి ఆ వర్క్ అనేది. దాని తర్వాత మీనా అనేది నువ్వు పక్క జరుగు, లేకపోతే ఫుడ్ మెటీరియల్ మొత్తం వేస్ట్ అయిపోద్ది అని అంటుంది అనమాట. అప్పుడు ఇక అసాయి వచ్చేసి సైడ్కి అనేది జరిగిపోతుంది అనమాట. అప్పుడు మీనా అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫుడ్ ప్రిపేర్ చేసి వచ్చేసి మీనా అనేది అసాయికి అనేది ఇస్తాను అనమాట. అసాయి అనేది ఫుడ్ తింటూ అంటాడు, నేను వచ్చేసి ఒక అమ్మాయిని ఇంతవరకు ఒక అమ్మాయిని మాత్రమే డేటింగ్ చేశాను అని అంటాడు అనమాట. దాని తర్వాత అనేది అసాయి అనేది ఫుడ్ అనేది పక్క పెట్టేస్తాడు. ఆ ఫుడ్ మెటీరియల్ అనేది మీనా వచ్చేసి క్లీన్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. క్లీన్ చేసేటప్పుడు అసాయి అడుగుతాడు, నీకు ఏమంటే ఇష్టం అని అడుగుతాడు అనమాట. అప్పుడు మీనా అంటుంది, నాలో ఏం ఫుడ్ ఫంక్షన్స్ ఏం లేవు, అంటే నాకేం ఫుడ్ ఏది ఇష్టం లేదు అంటుంది అనమాట. అప్పుడు అసాయి అంటాడు, నేను అనేది ఫుడ్ గురించి కాదు, నువ్వు నిన్న రాసినావు కదా ఆ విధంగా ఎందుకు రాసావు, నీకు ఏదంటే ఇష్టం అని అడుగుతాడు అనమాట. అప్పుడు మీనా అంటుంది, అంటే ఆ విధంగా రాస్తే నీకు నచ్చలేదా అని అడుగుతుంది అనమాట. అప్పుడు అసాయి అంటాడు, అదేం లేదు అని అంటాడు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ సీన్లో వచ్చేసి నైట్ అనేది అవుతుంది అనమాట. అప్పుడు అనేది అసాయి అనేది పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అసలు ఈ యొక్క రోబోట్ని ఎందుకు లవ్ చేస్తున్నాను అని అనుకుంటాడు అనమాట తన మనసులో వచ్చేసి. దాని తర్వాత అనేది మీనాని చూస్తే మాత్రం మీనా అనేది స్లీపింగ్ మూడ్లో పోకుండా అసాయిని చూస్తూ ఉంటాడు అనమాట. మీనా వచ్చేసి అసాయి దగ్గరికి వెళ్ళి అసాయి నీకు అసలు ఏమంటే ఇష్టం అని అడుగుతుంది అనమాట. అప్పుడు అసాయి అంటాడు, నువ్వు అంటుంది ఫుడ్ గురించి కదా, అయితే ఫుడ్ అయితే నాకు నువ్వు చేసే అన్ని ఫుడ్లు అంటే నాకు చాలా ఇష్టము అని అంటారు అనమాట. ఇప్పుడు మీనా మళ్ళీ అడుగుతుంది, నేను ఫుడ్ గురించి కాదు అడిగేది, అసలు నీకు ఏదంటే ఇష్టమో అని అడుగుతుంది అనమాట. అప్పుడు అసాయికి అనేది గుర్తుకొస్తుంది అనమాట. మధ్యాహ్నం అనేది అసాయి అనే మాటలు అనేది మీనా అనేది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు అసాయి అంటాడు సిగ్గుపడుతూ, నువ్వంటే నాకు చాలా ఇష్టము అని అంటారు అనమాట. అన్నిటికన్నా నువ్వే నాకు ఎక్కువ ఇష్టము అని అంటారు అనమాట. అప్పుడు మీనా అనేది సైలెంట్గా స్లీప్ మూడ్లోకి అనేది వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి టుమారో అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.